హీరో రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారంలో అర్ధరాత్రి మరో హైడ్రామా నడిచింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ 112 కు డయల్ చేసి తన లాయర్ దిలీప్ సుంకర్కు అర్ధరాత్రి కాల్ చేసింది లావణ్య. దీంతో దిలీప్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు ఆమెను రక్షించారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఈ లోకంలో నాకు పయనం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోతున్నారు. నేను ఏంటో తెలియని మనుషులే నన్ను తప్పుబట్టారు. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమ్ గాసిప్స్ తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వీని బ్రతిమిలాడాను, కానీ మాల్వీ వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులే. నా చావుకు ప్రధాన కారకులు మాల్వీ మల్హోత్రా. తాను తినడానికి తిండి లేదని మొత్తుకున్నా కానీ రాజ్ తరుణ్ తో మాల్వీ మల్హోత్రా ఎంజాయ్ చేస్తోంది. రాజ్ తరుణ్ మాల్వీ మోజులో పడి మారిపోయాడు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి. నిజంగా నిన్న ఈవినింగ్ అంటే నిన్న రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఒకవైపు మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అంటే తాను సూసైడ్ చేసుకుంటున్నాను, తనకు డెఫినెట్గా కూడా న్యాయం జరిగే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి సూసైడ్ చేసుకోబోతున్నాను అంటూ కూడా వస్తున్నటువంటి ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రాజ్ తరుణ్ అదేవిధంగా లావణ్య ఈ ఇద్దరి వ్యవహారం ఒక్కసారి మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రతిరోజు అంటే ఈరోజు ఒక మలుపు తీసుకుంటే రేపు ఇంకొక మలుపు, అలా ఒక్కొక్క రోజుకు ఒక మలుపు అయితే తిరగబోతుంది. అసలు ఏం జరిగింది, నిజంగానే తనకు న్యాయం జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్నటువంటి లావణ్య ఎటువంటి సమాధానాల కోసం అంటే ఎవరు వచ్చి తనకు న్యాయం చేస్తారు అనే దానికోసం ఎదురు చూస్తుందా, ఇలా అనేక ప్రశ్నలు అయితే లేకపోలేదు. రైట్ నౌ నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి లావణ్య తన ఇంట్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత వెంటనే అక్కడికి వచ్చినటువంటి నార్సింగ్ పోలీసులు ఆమెను రక్షించారంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. ఆమెతో కూడా మనం మాట్లాడాము. టోటల్గా కూడా దీనికి సంబంధించి కూడా లావణ్య ఒకటే విషయం ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. నేను న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను, ఈ న్యాయం జరిగేంత వరకు కూడా ఎంత దూరమైనా వెళ్తాను అనేది ఆమె చెప్తున్నప్పటికీ నిజంగానే ఆమెకు ఎవరు న్యాయం చేయబోతున్నారు, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు, కావాలంటే మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ తనకు కావాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు తన లైఫ్లో రావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మార్నింగ్ కూడా అంటే లావణ్యకి సంబంధించి ఆమె సూసైడ్ అటెంప్ట్ ఏదైతుందో దానికి సంబంధించి లావణ్య మాటల్లోనే ఒకసారి మనం కూడా విందాం. లావణ్య, హలో లావణ్య గారు. లావణ్య గారు,
ఏంటండి నిన్న నైట్ మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారని వార్తలు బాగానే వస్తున్నాయి. అసలు ఏంటి వాటిలో నిజమెంత? నిజంగానే మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారా? నేను డిప్రెషన్ లో ఉన్న మాట నిజం. అండ్ డిప్రెషన్ లో ఉన్న మాట నిజమండి. అండ్ ఏదైతే గోత్రు అవుతున్నానో నేను చాలా పెయిన్ గా ఉన్నాను. ప్రోగ్రెస్ అన్నది ఏం కనిపించట్లేదు. లైఫ్ హలో అంటే ప్రోగ్రెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? ప్రోగ్రెస్ అంటే ఏమే లైన్ కట్టేనట్టుంది, మళ్ళీ కలిపే ప్రయత్నం చేద్దాం. అంటే ఆమె ఒకటే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఎవరు తనకు న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంటే ఎవరో ఒకరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నప్పటికీ ఆ న్యాయం చేయడానికైతే ఎవరూ రావడం లేదు అనేది ఆమె ప్రధానంగా చెప్తున్నటువంటి. అంటే ఆమెకు న్యాయం చేయాల్సింది ఎవరు? అంటే ఇప్పుడు అడ్వకేట్లు చేయాలా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చేయాలా, లేకపోతే రాస్తరుని ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారా? ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆమె ఏం చెప్పబోతున్నారు, ఆమెకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఒక సొల్యూషన్ ఒక చోట అయితే ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి విషయం. ఇది ఫ్యూచర్లో ఇది చేయబోతున్నాము, ఇంతవరకు కూడా మీకు న్యాయం చేయగలమని ఎవరో ఒకరు చెప్పాలి. సో అలా చెప్పేవాళ్ళు లేరు కాబట్టే వెయిట్ చేస్తున్నానైతే ఆమె చెప్పడం జరుగుతుంది. చూడాలి టోటల్గా ఈ విషయంలో ఆమె ఏం చెప్పబోతుంది. నిజంగానే నిన్న జరిగినటువంటి సూసైడ్ అటెంప్ట్లో ఆమె చనిపోవాలనుకున్నారా, చనిపోతే కానీ తనకు న్యాయం జరగదు అని ఫీల్ అయ్యారా? ఇలా అనేక క్వశ్చన్స్ అయితే లేకపోలేదు. రైట్ నౌ ఆమె వండుకొని తన ఇంట్లోనే ఉన్నాను, తను ఓకే ఇప్పుడు రాత్రి చేసినటువంటి సూసైడ్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఆ సూసైడ్ అటెంప్ట్లో నిజంగా చనిపోవాలనుకున్నాను అని ఆమె చెప్పినప్పటికీ కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. ఆమె ఎవరితో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఆమె ఎవరితో కూడా మాట్లాడట్లేదు. కేవలం తనకు జరిగినటువంటి అన్యాయం మీద ఎవరు న్యాయం చేయరని ఒక మెంటల్గా ఆమె ఫిక్స్ అయ్యింది. కాబట్టి ఒకటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు న్యాయం చేస్తారు అనే ఒక ఎదురుచూపు అయితే ఆమె చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మాత్రం లావణ్య వ్యవహారం ఏదైతే ఉందో ఆ లావణ్య వ్యవహారం మాత్రము రోజుకొక మలుపు. అది ఇటు రాస్తరునైనా రావాలి, లేకపోతే ఇంకొకరు ఎవరైనా సరే ఈ మొత్తం ఎంటర్ అయిపోయి కేసుకు సంబంధించి ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఒకరి మీద ఒకరు కేసు. లావణ్య గారు ఏంటండి నిన్న ఈవినింగ్ నిన్న రాత్రి ఏం జరిగింది చెప్పరా ఒకసారి? ఏం గోత్రు అవుతున్నానో అందరికీ తెలుసు. ఓకే, నేను చాలా డిప్రెస్ అయితే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్రతకాలి అని అంటే ఫైట్ చేయాలని అంత ఎలా అయితే ఉందో బతకాలని ఆశ కూడా మొత్తం పోతుందండి. నేను ఇన్ని రోజులు నేను కమెంట్స్ యూట్యూబ్ లో అన్నవి చూడలేదు. నిన్న నాకు ఒంట్లో బాగాలేకపోవడంతో నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. అండ్ ఒకసారిగా నేను కమెంట్స్ అండ్ యూట్యూబ్ లో అన్ని కూడా thumbnails ఇవన్నీ చూసాను. ఆల్రెడీ నేను అనుభవిస్తున్న పెయిన్ ఒక ఎత్తు అయితే రాసే thumbnails కానీ రాసే కమెంట్స్ కానీ ఇంకా నెగిటివ్ గా ఉన్నాయి. నేను బయటకు వచ్చి పోరాడుతున్నాను. ఒక్కసారి కూడా ఒక్కరు కూడా మరి అమ్మాయి బాధ ఏంటి అని కూడా అర్థం చేసుకోకుండా మరి రాస్తున్నారు కమెంట్స్ కూడా. ఇంకే రకంగా నాకు బతకాలని ఒక ఆలోచన వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకటి ప్రధానంగా కూడా మీరు నిన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు, చనిపోవాలనుకున్నారు, అదంతా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే అది 100% నిజమే. ఇక్కడ నేను ఫైట్ చేస్తున్న కాజ్ అందరికి చెప్పాను, మాల్వి మల్హోత్రా అని. అటు సైడ్ నుంచి ఆవిడ ఇప్పుడు మరి ఏ తప్పు చేయకపోతే ఈ రోజున పారిపోవాల్సిన అవసరం ఏముందండి? నేను ఇదే హైదరాబాద్ లో నేను ఉన్నాను, ఇదే మా ఇంట్లో ఉన్నాను, ప్రతి మీడియా ఛానల్ కి రోజు అటెండ్ అవుతున్నాను, రోజు సమాధానం చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు పారిపోయింది ఎవరు? అటువైపు నుంచి ఏమి జరగకుండా మొత్తం నా పైనే పడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తే అది ఒకవేళ మీకు ఏదైనా జరిగితే అప్పుడు న్యాయం మీకు జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే న్యాయం జరుగుతుంది అన్న దానికంటే ఇంకా నాకు ఆశపోయిందండి, బతకాలని ఆశపోయింది. అంటే మన జనాలు ఉన్నారు అని నేను మన అన్న పేరుతోనే నేను ముందుకు వచ్చాను. ఓకే, అంటే నెక్స్ట్ ఇప్పుడు కేసులు పెట్టారు, ఆల్రెడీ కోర్టు వరకు కూడా వ్యవహారం వెళ్ళబోతుంది. అవన్నీ కేసు పెట్టింది మీరే, కోర్టు వరకు వెళ్తున్నది మీరే, రోజుకొక ఎవిడెన్స్ లేదండి. నేను నాకు ఒక న్యూస్ కూడా
వచ్చింది. రాష్ట్రంలో పిటిషన్ ఏదో వేస్తున్నారు, హౌస్ ఖాళీ చేయించమని కూడా వేస్తున్నారు అని. ఇంకా నేను నా పిల్లలతో ఇంకా రోడ్డును పడ్డాను అన్న ఆలోచన నన్ను ఇంకా మొత్తానికి చంపేసిందండి. నేను అన్నదాన్ని లేకపోతే అట్లీస్ట్ నా డాగ్స్ కైనా షెల్టర్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను. సో ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో నుంచి మిమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారా? అవునండి. ఓకే, అది అంటే నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు కదా, రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకటి అంటే ఇప్పుడు కోర్టు కేసు వరకు వ్యవహారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాస్తారు మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇక ఒకటి పోరాడితే మీరు న్యాయపరంగానే పోరాడాలి, కోర్టు ద్వారానే వెళ్ళాలి. వచ్చే అవకాశం లేదు అంటే అతను రావడం కోసమే నేను ఫైట్ చేస్తున్నానండి. రావడం కోసం అన్నప్పుడు మరి కోర్టు వరకు వ్యవహారం వెళ్ళిపోయింది కాబట్టి కేసు అయితే కోర్టుకే కదండి వెళ్ళేది. కేసు కోర్టుకి వెళ్ళారండి, ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళారు, అక్కడ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. ఓకే, అయితే అక్కడే న్యాయపరంగా మీకు న్యాయం కలవడానికి మీకు టైం పట్టొచ్చు కదా. పడుతుంది, కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నేను డిపెండ్ అండి, హౌస్ వైఫ్ నే ఉన్నాను నేను ఇన్ని రోజులు. నాకంటూ సాలరీ పని అన్నది చేయట్లేదు. నేను హౌస్ వైఫ్ ఇంట్లో పనులు ఇల్లు చూసుకుంటున్న ఒక మనిషిని. ఫైనాన్షియల్ గా ఒక్కసారిగా నేను బ్రేక్ డౌన్ అయిపోయాను. అతను అన్ని కట్ చేశాడు. ఒక ఫైనాన్షియల్ దే నేను సెటిల్ చేసుకోవాలి అనుకుని నాకు పరిస్థితి ఏంటి అని నేను చూసుకోవాలి అనే ఒక ఆలోచన వస్తున్న ఒక టైంలో షెల్టర్ అన్నది కూడా లేదు. షెల్టర్ మీద కూడా అతను చేస్తున్నాడు అన్న ఒక ఆలోచన ఇంకా నన్ను ఎలా చేస్తుందండి. అండ్ అది నిన్న ఉన్న ఆలోచన ఇప్పుడు అలా లేదు. నేను అంటే రోజు కూడా మారుతుందని కూడా మీరు అనొచ్చు ఆల్రెడీ. డెఫినెట్ గా అయితే ఇక మీద అలా అయితే ఉండదు. అది కూడా ఒక స్ట్రేజ్ అంతే. నాకు ఇంట్లో ఎప్పుడు ఉండే మనిషి ఒకసారిగా ఉండట్లేదు, కనిపించట్లేదు. అది నా పెయిన్ మాత్రమే. మీరు చనిపోవాలి అనుకునేంత మెంటల్ గా నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు ఆల్రెడీ ఇంకా ఓడిపోయినట్టు ఒక నిర్ణయించుకున్నట్లే కదా. ఓడిపోవడం గురించి కాదండి. మరి సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశారు? మరి మెంటల్ గా మీరు ఓడిపోతానేమో అనే కదా. మాటలు కూడా ఈ రోజు నేను కమెంట్స్ చూడలేదు. మీకు మళ్ళీ అదే చెప్పాను మీకు, ఇన్ని రోజులు నేను కమెంట్స్ అన్నవి చూడలేదు. కమెంట్స్ అన్నవి ఒక్కసారిగా చూసి నేను తట్టుకోలేకపోయాను. అందులో బూతులు ఇంకా తట్టుకోలేకపోయాను. ఆ సోషల్ మీడియాలో మామూలుగా మాట్లాడడం వేరు. ఏదో నాకు అందరూ సపోర్ట్ చేయాలని నేను అనట్లేదండి. సపోర్ట్ చేయాలని కూడా కోరుకోవట్లేదు. కొందరికి నచ్చుతాను, కొందరికి నచ్చను. కొందరికి కరెక్ట్ అనిపిస్తాను, కొందరికి రాంగ్ అనిపిస్తాను. సపోర్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. అంతేకాని బూతులు మాట్లాడి ఇదంతా ఇది చేస్తున్నారు. ఆ బూతులు కూడా అసభ్యకరంగా ఉన్నాయి కొన్ని. అవి చూసి నేను ఇంకా బ్రేక్ డౌన్ అయిపోయిన ఒకటి దాని మీద ఒకటి అనేది వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దట్ వాజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. దానికి నేను సారీ చెప్తున్నాను అందరికి. అండ్ థ్యాంక్స్ అండి. అది ఒకటి. ఇప్పుడు మీరు చనిపోయేంత వరకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా కూడా రాస్తరుణ్ మీద మీరు ఎంత ప్రేమగా ఉన్నా అర్థమైపోతుంది. ఒక రాస్తరుణ్ మీరు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి రాస్తరుణ్ ఒకవేళ చూస్తూ ఉంటే రాస్తరుణ్కు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమండి, ఈ రోజు కాకపోవచ్చు, నెల కాకపోవచ్చు, సంవత్సరం కాకపోవచ్చు, నేను తన కోసమే వెయిట్ చేస్తుంటాను. తనే నాకు అతన్ని దాటేసి నేను బతుకుతాను, అతన్ని దాటేసి నేను ఉంటాను అన్నది అయితే జరగదండి నా లైఫ్ లో. మీరు ఓకే, మీరు ఉండలేను అని చెప్తున్నారు. రాస్తరుణ్ చూస్తూ ఉంటే చూస్తున్నారు, నేనే చెప్తున్నా కదా, రాస్తరుణ్ చూస్తున్నారు, ఏం చెప్తారు అతనికి? వచ్చేయమని చెప్తానండి. వచ్చే అని చెప్పాలి అంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేయని కాదు, వచ్చేయని అయితే చెప్పలేరు. ఇవన్నీ కొట్టుకుంటాము, ఎవరం కొట్టుకోము. ఇప్పుడు మరి మొన్న మీడియా అందరూ కూడా అదే చెప్పారు, వాళ్ళిద్దరు కలిస్తే అంతకంటే ఆనందం ఏంటి అని. అంటే కలవద్దు అని మీరు అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు మీరు కలవాలి కాబట్టి, మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు కాబట్టి మీ ఇద్దరు కలవాలి. మీరు అడిగారు, మీరు చేశారు, అతను చూస్తూ ఉంటే మీరు అతనికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అన్నారు. అదే మీ రిక్వెస్ట్ అంటే మీ మనసులో ఉన్నటువంటి మీ ప్రేమ ఏదైతే ఉందో, మీ బాధ ఏదైతే ఉందో దాన్ని ఎలా చెప్తారో చెప్పండి అని చెప్తున్నాను. ఎప్పటికైనా ప్రేమే అది. అంటే నేను ఇందులో ఒకటి రెండు ఏమో కదా, మీరు చెప్పే మాటలకు కాస్త కరిగిపోవచ్చేమో కదా మీ రాజ్. తెలియదండి, అది మీకే తెలియాలి. మరి అదే అందుకోసమే ఏం చెప్పారు ఒకసారి చెప్పండి అని చెప్తున్నాను. మీరు రాష్ట్రం చూస్తున్నారు ఇప్పుడు లైవ్, చెప్పండి ఏం చెప్తారు? వచ్చేయమని చెప్తానండి. నేను ఎప్పుడైనా అదే మాట అంటాను.
తను ఎక్కడున్నా ఈ రోజు హీరో అన్నా, లేకపోతే ఇతను సినిమాలు చేస్తున్నాడన్నా, లేదా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడన్నా, లేకపోతే ఇదని కాదు, ముసలోడైనా సరే, రోడ్డు మీద ఉన్నా సరే, అతను ఎక్కడున్నా సరే, అతను మనిషిగా నా మనిషిగా నాకు అతను కనిపిస్తాడు. కానీ ఇంకా వేరేది కాదు. మిగతా మీ అందరికి యాక్టర్ అతను అవ్వచ్చు. రాజ్ తరుణ్ తరపు నుంచి ఒక క్వశ్చన్ మీకు. మీ రాత్రి సూసైడ్ అటెంప్ట్ చేశారు కదా, ఓకే రాత్రి కాకపోతే మామూలుగా నార్మల్ మ్యాన్గా అనుకుందాము. ఎవరైనా ఒక సూసైడ్ అటెంప్ట్ చేశారంటే ఒక వ్యక్తితో 10 సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నారు అంటే డెఫినెట్గా ఎక్కడో లోపల ఉంటుంది ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని. సో రాజ్ తరుణ్ ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందని అడిగితే ఏం చెప్తారు? ఎలా ఉన్నానో అతనికి కనిపిస్తున్నాను కదండి. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశారు కదా రాత్రి. అవునండి. మరి అప్పుడు ఎలా ఉన్నానో అతనికి కనిపిస్తూ ఉంటానండి. ఎంత కోపం ఉన్నా సరే అతను కూడా లోపల నేనేంటి అన్నది కొంచెం అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్ తను నార్మల్ గా ఉన్న మనిషి అయితే డెఫినెట్ గా తనకి నేనేంటి అన్నది కనిపిస్తాను, అర్థమవుతాను, పెయిన్ కూడా అర్థమవుతుంది. బట్ అతను మాల్వి మల్హోత్రా అనే ఒక ముసుగేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి నేను ఎలా కనిపిస్తానో రాజ్ కూడా అలాగే కనిపిస్తానండి. ఖచ్చితంగా మీరు ఎందుకంటే కేసు నమోదైంది, నార్సింగ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని ప్రూఫ్లు కూడా అక్కడికి వెళ్ళిపోయి. రాజ్ తరుణ్ వాళ్ళ వైపు నుంచి ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ కేసుకు సంబంధించి ఓకే మేము కూడా న్యాయ పోరాటానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము, న్యాయపరంగా కూడా మేము కూడా ముందుకు వెళ్తామనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి మీరు న్యాయం మా వైపు ఉంది అంటున్నారు, వాళ్ళు న్యాయం మా వైపు ఉంది అంటున్నారు. మరి ఎలా ఇలా సెపరేట్ గానా, మాల్వి సెపరేట్ గానా, లేకపోతే టుగెదర్ అండి? అంటే ఇక్కడ మాల్వి జస్ట్ ఒక రిలేషన్ ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రిలేషన్ అనేది లేదు, ఒక ఫ్రెండ్ గా ఉందో లేదన్నది పోలీసులు ప్రూవ్ చేస్తారు కదండి. ఉంది అంటే అప్పుడు ఆ రోజు మాట్లాడుకుందాం, లేదు అంటే కూడా అదే రోజు నాకు తప్పుడు ఆరోపణలు చేస్తుంటే నాకేం శిక్ష విధిస్తారో నేను రెడీ అండి. కేసులు గొడవలు ఇలా కన్నా ప్రేమ గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ రిమెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాట్లాడుకొని ఈ ప్రాబ్లంకి అనేది ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చు కదా. డెఫినెట్ గా అండి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా పోనీ వీళ్ళు కలవాలనో, పోనీ ప్రాబ్లం ఏంటో సరే కూర్చొని మాట్లాడదామనో అది జరగలేదు. అది వాళ్ళకి కూడా లేదు, ముఖ్యంగా రాజ్ తరుణ్కి కూడా లేదండి. ఆ రీజన్ వల్ల మాత్రమే అతను నన్ను ఏకంగా బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసి అటు అమ్మాయి వైపు ఉండడం జరిగింది. అలా ఉన్న మనిషితో ఇంకా కూర్చొని మాట్లాడుకోవాలని ఎలా తెలుస్తుందండి నన్ను ఆల్రెడీ బ్లాక్ చేసిన మనిషితో? ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఎంతసేపు మీ గొడవ లేకపోతే రాజ్ తరుణ్ ఇద్దరి మధ్య కూడా ఈ వివాదము అంతవరకు చూపించడమే కాదు, మేము మహా న్యూస్ తరపు నుంచి ఒకటే సింపుల్గా రాజ్ తరుణ్ అండ్ మోర్ ఓవర్ లావణ్య మీ ఇద్దరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఎన్ని రోజులు ఈ గొడవలు, ఎన్ని రోజులు ఈ కేసులు, ఎన్ని రోజులు ఈ పంచాయతీ, ఇది కాదు కదా. ఒక సొల్యూషన్ అనేది మీకు మీరైనా మాట్లాడుకొని వీటికి ఒక ఫుల్ స్టాప్ పెడితే ఇలా సూసైడ్ అటెంప్ట్లో అంటే ప్రాణాలు కోల్పోయిన తర్వాత అయ్యో ఇలా చేసిండకపోతే బాగుండేది అని అనుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది. సో అందుకోసమనేసి చేయి దాటక ముందే ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవమానాలు కావచ్చు, లేకపోతే ఇంకొకటి ప్రాణాలు కోల్పోయేంత వరకు నిన్న రాత్రి తెచ్చుకున్నారు. సో ఈ పరిణామాలు ఈ వెదర్ రాకుండా ఉండాలి అంటే ఎవరో ఒకరు ఒక స్టెప్ ముందుకేసి ఏదో ఒకటి నిర్ణయం అంటే ఇది సొల్యూషన్, ఇలా చేద్దాము, ఇలా అనుకుందాము అని ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు కదా లావణ్య. అది ఈ మాట ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మరి మీకు? ఎందుకు రాలేదండి, వస్తుంది. నాకు అదే కావాలి. నాకేమైనా కేసెస్ కావాలని ఉంటుందా, నాకేమైనా రాష్ట్రాన్ని అరెస్ట్ అవ్వాలని ఉంటుందా, ఇవన్నీ జరగాలని నాకేమైనా ఉంటుందా అండి? డెఫినెట్ గా ఉండదు. ఇప్పుడు కేసు పెడతారు, నేను మళ్ళీ అదే చెప్పడం జరుగుతుంది. అతను మీ అందరికి యాక్టర్ ఇంకేదైనా అవ్వచ్చు, నాకు నా మనిషి అండి. నా మనిషితో నేను గొడవ పడాలి అన్నది ఉంటే 10 ఏళ్ళు ఎందుకు ఆగుతాను? 10 ఏళ్ళు దాడి వచ్చాను నేను. ఎందుకు అంటే నా మనిషి నాకు ఇంకా దక్కట్లేదు, వదిలించుకోవాలని చూస్తున్నాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, నా సంసారం రోడ్డుకి ఎక్కింది. అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. అదే అర్థమవుతుంది. అంటే 10 సార్లు అదే పనిగా మరి మీడియా కూడా నన్ను గుచ్చి అడుగుతుంటే మరి నేను ఇంకా ఏం సమాధానం చెప్పను? చూస్తున్న రాజ్ తరుణ్ కూడా నేను కూడా ఒకటే చెప్పదలుచుకున్న మహాన్యూస్ తరపు నుంచి, లావణ్య ఏదైతే తను సూసైడ్ అటెంప్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వేరే అన్నీ కూడా ఆమె కేసు పెట్టడం ఏదైనా సరే ఒకటే రీజన్ ప్రధానంగా కూడా నాకంటూ ఒక న్యాయం జరగాలి. ఆ న్యాయం అనేది ఏంటి అన్నది ఇద్దరు కూర్చొని, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకొక పోలీసుల సమక్షంలో ఏదో ఒక చోట కూర్చొని ఒక న్యాయం జరిగేంత వరకు కూడా నాకు మాట్లాడితే డెఫినెట్గా కూడా ఇంత గందరగోళం ఈ వెదర్ అనేది ఉండదు అనైతే లావణ్య అదే పనిగా మరి చెప్తుంది. అంతేనా లావణ్య?
యా సార్, అంతే సార్. అండ్ కొంచెం మీరందరూ కూడా అదే మీడియా పెద్దలు కానీ అదే ఎవరైనా సరే కొన్ని ఒక్కసారి కూర్చొని మాట్లాడదాము, ఒక్కసారి కూర్చొని సెటిల్ చేద్దాము అంటే డెఫినెట్ గా నేను దానికి అంగీకరిస్తానండి. నేనేదో పబ్లిక్ లో ఇది అంతా అయ్యింది అని నేను అది కూడా ఏం ఫీల్ అవ్వను. మన మనుషులు మనల్ని కరెక్ట్ మనసు యాక్సెప్ట్ చేస్తారు అన్న దాంట్లోనే ఎప్పుడు ఉంటానండి. అవుతుంటాయి గొడవలు, లేకపోతే కేసులు అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా అసలు మీ కేసుల కంటే చాలా పెద్ద పెద్ద కేసులే ఉన్నాయి. మీదేమి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏదో కింద కామెంట్లు నథింగ్ అండి, ఏదో టైంపాస్ కోసం అలా కొంతమంది పెడుతుంది. కానీ మీకు పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా కింద కామెంట్స్ ఉన్నాయి. అవి ఎందుకు మీరు తీసుకోవట్లేదు? అవునండి, లాస్ట్ 3-4 days నేను కమెంట్స్ అన్నది చూడలేదు. ఎప్పుడైతే చూసానో ఆల్రెడీ బ్రేక్ డౌన్ గా ఉన్నా, నేను ఆల్రెడీ బ్రేక్ అయినా, నేను ఇంకా లో అయిపోయానండి. అది నేను ఒక్కది అని బ్లేమ్ చేయట్లేదు, అది నా కర్మ అని నేను అనుకోవచ్చు, నా బ్యాడ్ టైం అని నేను అనుకోవచ్చు. ఏదైనా ఫేస్ దాటేసానండి. ఇప్పుడు అందరికీ ఒక హార్డ్ ఫేస్ అనేది ఉంటుంది. నాకు నేను రాత్రి చాలా హార్డ్ ఫేస్ అండి. అది కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషిని రోజు పొద్దున నుంచి రాత్రి వరకు అలా చూసి పొద్దున నేను లెగిస్తే నాకు అతని ఫేస్ కనిపించేదండి. లాస్ట్ లో నా ఫేస్, లాస్ట్ చూపు అతని ఫేస్. అలాంటిది ఆ మనిషి కనిపించని పక్షంలో నేను ఎలా బతుకుతాను అదే ఇంట్లో. ఒకసారి మీరు కొంచెం పర్సనల్ గా అర్థం చేసుకుంటే. అర్థమైంది. అంటే ఇక్కడ ఇన్ని రోజుల పాటు ఎప్పుడైతే మీరు మీడియా ముందుకు వచ్చారో, మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏమైంది, ఎందుకు అయ్యింది, ఎలా జరిగింది, ఎంతవరకు వచ్చింది అంతవరకే, కానీ ఏం కావాలి, మీ మనసులో ఏముంది అనేది ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఫస్ట్ టైం మీరు ఓపెన్ అయ్యారు ఇప్పుడు. సో నాకంటూ ఒక న్యాయం ఏదైతే కావాలనుకుంటున్నానో అది ఎవరైనా న్యాయం చేయడానికి ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను అనేది మీరు ఇప్పుడు చెప్పారు. ఇంతవరకు కూడా ఈ టాపిక్ సంబంధించి ఎక్కడ డెఫినెట్ గా అండి, కానీ పర్సనల్ నా రిక్వెస్ట్ పర్సనల్ గా చేసి పర్సనల్ గా ఆలోచించమని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఖచ్చితంగా మీకు ఏ విధంగా అయితే న్యాయం జరగాలనుకుంటున్నారంటే రాజ్ తరుణ్ కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు వచ్చి మాట్లాడి ఒక ఫుల్ స్టాప్ పెడతారని డెఫినెట్గా కోరుకుందాం. ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి మీ మనసులో ఏముంది అనేది చూద్దాం. ఈరోజు కానీ రేపు కానీ ఎవరైనా మీకు కాంటాక్ట్ చేసి ఏమైనా రెస్పాండ్ అవుతారో, అదేవిధంగా రాజ్ తరుణ్ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మీరు సూసైడ్ అటెంప్ట్ తర్వాత మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం కాబట్టి మీ వర్షన్ అనేది అక్కడి వరకు రీచ్ అయ్యేలాగా చూసే బాధ్యత నాది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఏం రిప్లై వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. లావణ్య, నేను ఎప్పుడు వీక్ అయ్యాను ఇంకేదో, లేకపోతే దీన్ని కూడా ఒక కంట్ లాగా తీసుకుంటారు అంటే మాత్రం దయచేసి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి అంత ఓపిక అయితే లేదండి, అంత ఓపిక అయితే లేదు. లీడ్ చేయడానికి, ఏదైనా క్రియేట్ చేయడానికి కూడా అంత ఓపిక లేదు. ఓకే అర్థమైంది. అంత టైం గ్యాప్ అయితే ఉండదు. నాకు తెలిసి మీరు ఈరోజు చాలా ఓపెన్గా చెప్పేశారు. మీరు కోరుకున్న న్యాయం ఏంటి, మీ మనసులో నాకు రాజ్ తరుణ్ ఉంటే చాలు, ఇంకా డబ్బులు వద్దు, ఏమీ వద్దు, జస్ట్ డబ్బు ఉంటే చాలు, డబ్బు అనేది అవసరమే లేదు, డబ్బు అనేది నాకు చాలా నథింగ్, నాకు రాజ్ తరుణ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఏదైతే చెప్పారో అదే మాట రాజ్ తరుణ్ వరకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని మాత్రం చెప్పండి. సరే అండి, థ్యాంక్ యూ లావణ్య. ఇది మొత్తానికైతే లావణ్య ఒకటే చెప్తుంది, ఇన్ని రోజుల పాటు టోటల్గా నేను ఏదైతే పోరాటం చేశానో ఆ పోరాటం అంతా కూడా రాజ్ తరుణ్ వస్తాడు అని. ఎవరూ కూడా రాజ్ తరుణ్కి నాకు మధ్యలో ఎవరూ లేరు కాబట్టి ఈ వెదర్, ఈ గందరగోళం ఏర్పడింది అని అయితే లావణ్య చెప్తుంది. చూడాలి, ఆమె ఇప్పుడు ఓపెన్ అయ్యారు, తనకి ఏం కావాలో చెప్పారు. ఇక రాజ్ తరుణ్ తరపున లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల తరపున ఎవరైనా వచ్చి మాట్లాడితే ఈ రోజుతో లేకపోతే రేపటితో అయినా ఇంకొక 2 రోజులకైనా సరే ఈ మొత్తం వ్యవహారానికి ఇలా ఫుల్ స్టాప్ అయితే పెట్టచ్చు. అదే మనకు అందుకోసం అంటే మహాన్యూస్ నుంచి ఎందుకని ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరితో కూడా మాట్లాడలేదు, మహాన్యూస్ దగ్గరకు వచ్చి మాట్లాడిందంటే ఒకటే కారణం, ఈ వ్యవహారానికి, ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి. రైట్, థ్యాంక్ యూ మధు.